నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రత్యంగిర ఉపాసక రత్న, దైవజ్ఞ రత్న, దశమహా విద్యాధర బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పీఠంలో జరిగే చక్కగా కూడా ఈరోజు అందరికీ శుభాశీస్సులు వీక్షించే బీఆర్కే న్యూస్ వీక్షించే వారికి, అలాగే బీఆర్కే యాజమాన్యానికి, ఇందులో పనిచేసే చక్కగా సిబ్బందికి అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని ఆశిస్తున్నాను. అలాగే ఎక్కువగా కూడా చూస్తూనే ఉన్నాం. రాయస్పోషస్య దదిదానిదిదో రత్నధాతుమాన్ రక్షోహణో వలగహనో వక్రతుండాయ నమః హస్తీంద్రానన మిందుచూడ మరుణఛాయంతి నేత్రం రసాదాశ్రిష్టం ప్రియాసపద్మకరాయ సాంస్థితం బీజాపూర్వక ధనుశిఖాయోత్సల విక్యగ్రహణ రత్న కలిశాన్ హస్తైర్వహంతం భజే గణపతి. హస్తిముఖంతో ఉన్న ఆ మహానుభావుడు అందరికీ శుభాశీస్సులు. చక్కగా కూడా ఈ క్రోధీనామ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో చక్కగా కూడా ఉన్న కిందటి సంవత్సరం వరకు మన పడిన బాధలు, లేదా ఆర్థిక సమస్యలు అనుకోవచ్చు, లేదా వివాహంలో ఆటంకాలు అవ్వచ్చు, వివాహం కాక ఇబ్బందులు పడవచ్చు, లేదా సత్సంతాన ప్రాప్తి లేకపోవచ్చు, లేదా ఎటువంటి వ్యవసాయదారులకు చాలా విశేషంగా కూడా వ్యవసాయ సోదరులు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి, అలాగే కళాకారులు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి, అలాగే విద్యార్థులు మంచి విద్యలో రాణించాలి, చక్కగా మంచి ఫలితం పొందాలని ఆశిస్తూ చక్కగా శుభాశీస్సులు తీసుకుందాం. గురుగారు, పీఠంలో జరిగే హోమాల గురించి తప్పకుండానమ్మా. నా యొక్క ఆధ్వర్యంలో మీకు తెలిసే ఉంటుంది. గత 20 సంవత్సరాల మట్టి కూడా మీడియా రంగంలో ఉన్న వ్యక్తిని నేను. ఏకైక వ్యక్తి నేను. 20 సంవత్సరాల మట్టి మీడియాని వదిలిపెట్టకుండా ఉన్న ఏకైక వ్యక్తిని. అలాగే ఇంకొక ఏంటంటే, ఈ ప్రత్యంగిరి అనే ఆవిడ చాలా విశేషం. అంటే గత 40 సంవత్సరాల మట్టి కూడా ఈ ప్రత్యంగిరి సాధన చేసి గ్రామ గ్రామాన, పట్టణాన, రాష్ట్రాన తిరిగి వచ్చాను. ప్రతి గ్రామాను, ప్రతి పట్టణం, ప్రతి పల్లె తిరిగి వచ్చాను. అలాగే ప్రత్యంగిరి అనే ఆవిడ చాలా విశేషమండి. పైన చూస్తే ఒక అమ్మ రూపం తల్లి, అంటే సింహరూపం. కింద చూస్తే ఒక అమ్మ రూపం, అంటే ఈ శిరస్సు వరకు కూడా సింహరూపం. కింద చూస్తే ఒక తల్లి రూపం. అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ పాత్రుని. అంటే సాధకులు చాలామంది ఉన్నారు, వారికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అందరికీ. అలాగే ఈ యొక్క మన మీడియా రంగంగా ఈ ప్రత్యంగిని పరిచయం చేసిన ఏకైక వ్యక్తిని నేనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి వ్యక్తిని, చివరి వ్యక్తిని నేనే. కానీ విశేషంగా కూడా ప్రత్యంగిరా జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర్య దుఃఖం మే దేవి క్షిప్రమే వరాంబికే అజితే అపరాజిత. అజితే కాదు ఆవిడ, అపరాజిత. ఆవిడ యొక్క అనుగ్రహం కలిగిందనుకో తల్లి చాలా విశేషం. ప్రతి పౌర్ణానికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరాశై దశమహావిద్యల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తికి, అలాగే విద్యార్థులు విద్యలో రాణించడానికి, లేదా ఎటువంటి జటిలమైన సమస్య నా దంపతులు ఇవాళ చూస్తూనే ఉన్న వివాహం చేసేటప్పుడు చాలామంది ఉంటారు. వివాహం విడిపోయేటప్పుడు 4-5 ఉంటారు. చక్కగా బిడ్డలందరూ బాగుండాలని ఆశిస్తున్నా. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా దైవత్వానికి చెందాలి. అలాగే ప్రతి పౌర్ణానికి చేస్తున్న మీ అందరూ పాల్గొనడానికి అవకాశం ఉంది. వర్ణ, కుల, జాతి విచక్షణ ఎత్తద్దు. నన్ను కోస్తే రక్తం, ఇంకొకరికి వస్తే ఒక రక్తం కాదు, అందరం ఒక్కటే. అది దైవత్వాన్ని చక్కగా చాటుతాం. గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు. నవీన్ కుమార్ గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. ఏ సమస్య గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. గురుగారు, నాకు పాప పుట్టింది. యాక్చువల్గా రేపు 21 రోజు అనమాట. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం వచ్చింది. ఆ పేరు ఏదైనా మీరు చెప్తారని కాల్ చేశాను. నాన్న పేర్లు చెప్పను కదా నాన్న, నేను చక్కగా చూసుకుని మీరు అమ్మాయి నిర్ణయించుకుని చేయండి. చక్కగా వీలు కనుకుంటే ఒక్కసారి దగ్గరలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంటే స్వామికి ఎక్కువ అభిషేకం చేయించండి. అలాగే ప్రతి మాస శివరాత్రి శివుడికి అభిషేకం చేయించండి. ఎవరు ఏం చెప్పినా ఏమక్కర్లేదు, చక్కగా శివుడికి అభిషేకం చేయించండి నాన్న. చక్కగా మీరు అమ్మాయి నిర్ణయించుకుని చేయండి నాన్న. అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మ, ఇవాళ చూస్తూనే ఉన్నాం, మద్యానికి కానీ లేనిపోని వ్యసనాలకు కానీ యువత బానిసైపోయింది. ఇవాళ స్త్రీమూర్తులు బాధపడని ఆడబిడ్డ అంటూ ఏమీ లేదు. అంటే మనం చూస్తూనే ఉన్నాం, వీధి గుమ్మం అంతా కూడా మామూలుగా చక్కగా బ్రహ్మాండమైంది. అంటే దొడ్డి గుమ్మం ఉందనుకో, ఆడపిల్లలు బాధపడుతుంటారు. అంటే మనం ఏదో బాధ వచ్చిందనుకో, దొడ్డి పక్కకి వెళ్ళి ముక్కు చీత్తూ ఏడుస్తుంటారు.
ఆడపిల్లలు పడే బాధ అంటే ఒక ఆడపిల్లను కనుక ఎక్కడైనా ఇచ్చామనుకోమ్మా 1000 సంవత్సరాలు ఆ బిడ్డ అత్తగారింటో రాణించడానికి అవకాశం ఉంది. ఇవాళ చాలా విశేషం. ఒక గోవు కానీ ఆడపిల్ల కానీ కళ్ళమని నీళ్లు పెట్టకూడదు. దానికోసం ప్రత్యేకంగా కూడా ఈ మధ్యానికి చాలామంది అలవాటు పడిపోయి మోహత్వానికి అలవాటు పడిపోయారు. అలాగే వాస్తుల దోషాలు ఇవాళ ఇద్దరూ కూడా లేనిపోని చికాకులు పడతాం, లేనిపోని ఇబ్బందులు పడతాం. దానికోసం చక్కగా కూడా వరాహ వాస్తు అనే ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఆ యొక్క వాస్తు యంత్రం ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. చక్కగా బంగారు తల్లులు తండ్రులుగా వాళ్ళు సత్సంబంధాలతో స్నేహాలతో ఉండాలనే ఉద్దేశం. అంటే వివాహం చేసామనుకో తల్లులు వాళ్ళిద్దరూ సత్సంబంధం మిత్రుల్లాగా ఉండాలి. ఆ యొక్క విధానంతో చక్కగా తయారు చేసింది. అలాగే పాదరస గుళిక అంటే శివుడి యొక్క అంశతో చక్కగా ఘనీభవించి చక్కగా చేసింది. ఇది ఉండటం వల్ల చక్కటి సుఫలితాలు దక్కుతాయి. నా పీఠంలో లభిస్తాయి. కావాల్సిన వ్యక్తిగత నెంబర్ని సంప్రదించవచ్చు అమ్మా. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి నాన్న రెడ్డి గారు చెప్పండి. ఇది నాకు కొంచెం ఏంటంటే బిజినెస్ లో కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుంది, కానీ ఏంటంటే ఎంత వచ్చినా కానీ అంత లాస్ అనేది అట్లా పైసా అనేది నిలబడట్లేదండి. దాని పరిష్కారం ఏంటో చెప్తారా? నక్షత్రం ఏంటన్నా? నక్షత్రం చెప్పండి. నాది నక్షత్రం అనేది తెలీదు. నాది వృషభ రాశి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏం చేస్తుంటారు? నేను పాల బిజినెస్ చేస్తానండి. పాల బిజినెస్ చేస్తారు. అవునండి. చక్కగా పని చేయించండి. ఎందుకంటే ఎదుగుదల కోసం గరిక దొరుకుతుంది కదా. మీకు ఎట్టగో గోవులు ఉన్నాయన్నారు, పాల బిజినెస్ చేస్తుంటారు, గరిక దొరుకుతుంది కదా. గణపతికి వక్రతుండాయ నమః అదే నామంతో కానీ లేదా గణపతి అష్టోత్తరంతో కానీ గణపతికి ఒక 41 రోజులు గణపతి అష్టోత్తరంతో పూజ చేయండి. బెల్లం మొక్క నివేదన పెట్టండి. ఇట్లా 41 రోజులు చేయండి. ఆర్థికంగా చక్కటి ఎదుగుదలలోకి వెళ్తానికి అవకాశం ఉంది. అలాగే పాల బిజినెస్ అన్నారు కాబట్టి చక్కని చిక్కడి పాలు నీళ్లు కలపకుండా ఈ యొక్క పరమశివుడికి అభిషేకం ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించండి. చక్కగా అయ్యా బ్రహ్మాండంగా ఉన్నానని చెప్తారు. ఆ పని చేయండి. గురుగారు క్రోధనామ సంవత్సరం సందర్భంగా మానవులు చేయాల్సిన విధి విధానాలు చెప్పండి. తప్పకుండా తల్లులు ఇవాళ అందరూ బంగారు తల్లులకి అంటే ఆడపిల్లలు అందరూ నా పిల్లలే. అందరికీ నేను చెప్పగలిగేది ఎందుకంటే ఆడపిల్లలు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, మీరు విశేషంగా కూడా చాలా అద్భుతం. ఈరోజు అంటే సమయం దాటిపోతుంది కాబట్టి సాయంకాలం 5:30 గంటలకి మీరు ఎవరైనా సరే మనం చూస్తూనే ఉంటాం గంధ తైలం దొరుకుతుంది. గంధ తైలం అలాగే ఈ యొక్క మనం చూస్తున్న విప్ప నూనె దేనికదే ఈ కుందిలో విప్ప నూనె ఒక దాంట్లోనేమో గంధ తైలం. దీంతో దీపారాధన చేయండి. సకల సమస్యలు తిరిగిపోతాయి. ఎందుకంటే చాలా అద్భుతం. సాయంత్రం గోధూళి అయిన తర్వాత సాయంత్రం 5:30కి ఈ యొక్క చెయ్యండి. అలాగే ఇంకొక విషయం కూడా మీ అందరికీ నేను చెప్తూనే ఉన్నా. 11 పర్యాయాలు దేవీ ఖడ్గమాల పారాయణ చేయండి. ఈశా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతిమాత్ర మహాక్షోభే రాజ్యారాష్ట్ర విప్లవే లుంటనే తస్కర్వయే సంగ్రామే సలిలప్లయే సముద్రయాని వీక్షో బేభూత ప్రేతాదిపై అపస్మారక జ్వర వ్యాధి మృత్యు ఏ సమస్యను తొలగిస్తుంది ఆవిడ. చక్కగా దైవత్వం చేద్దాం. ఖర్జూర పండు పటికి బెల్లం తేనె నివేదన పెట్టండి. త్రిమధురం అంటారు. నైవేద్యం పెట్టిన వెంటనే తీసేయాలి. చీమలు పడతాయి. గండు చీమలంతా కూడా వచ్చేసినాయి. శాస్త్రి గారు మాకు ఏదో చెప్పారు, ఇంటి నిండా చీమలు వచ్చేసినాయి అనుకుంటారు. అలా కాకుండా పని చేయండి, చక్కటి సుఫలితాలు పొందుతారు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం అండి. గురుగారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. చెప్పండి నాన్న. చెప్పండి నాన్న. నా పేరు రాజేందర్. నేను రిటైర్డ్ ఆర్మీ. తప్పకుండా నాన్న చెప్పండి. నాకు ఎన్ని వచ్చినా గానీ చేతిలో నిలకడ అనేది ఉండట్లేదు. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? వెళ్తున్నాయి అంతే. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? నేను ములుగు నుండి చేస్తున్నా. ములుగు నుంచి. కోపం ఎక్కువ తగ్గిస్తే బాగుంటుందమ్మా. ఇంటి ఆడపిల్ల బాధపడుతుందిగా ఏనా? అవునవును. అమ్మాయి బాధపడుతుంది మా అమ్మాయి. అవును. మరి ఆ కోపం కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో. ఎక్కువైపోతుంది కోపం. కోపం అయితే నాకైతే ఎక్కువ ఉండదు. మరి ఎక్కువ లేదంటే నేను ఎట్లా నమ్ముతాను? నేను నమ్మనగా మా అమ్మాయి నాకు చెప్పాలి, నువ్వు చెప్పడం కాదు. ఓకే. తప్పక పని చేయించండి. చక్కగా శివుడికి నల్ల ద్రాక్ష తేనె దాంతో చక్కగా 11 మంగళవారాలు శివుడికి అభిషేకం చేయించండి. ఆర్థికంగా మంచి పరిస్థితిలో వెళ్తారు. అలాగే మీరు నెలకొక్క పర్యాయం ఏదైనా సరే ఈ దగ్గరలో ఏదైనా వృద్ధులు ఉన్నారు, వారికి ఏదైనా అన్నదానం లేదా చిత్రాన్నం చింతపండుతో చేసిన పులిహార ప్రసాదంగా పంచే ఏర్పాటు చూడండి. చక్కగా అభివృద్ధిలోకి వెళ్తారు. చక్కటి మంచి ఫలితం పొందుతారు. కొంతవరకు కూడా దయాగుణం ధాతృగుణంతో చేయండి.
గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సంజీవ్ రెడ్డి గారు ఖమ్మం నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి నాన్న. మా అమ్మాయికి 24 సంవత్సరాలండి. కాళ్ళు వాపులు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, అది దేని వల్ల అనేది తెలియదు. డాక్టర్ చూపిస్తే పోతుంది కదా, డాక్టర్ చూపిస్తే పోతుంది. వైద్యులు ఉన్నారు కదా, వైవి శాస్త్రి గారు చెప్పేస్తున్నాడని అంటారు కదా నన్ను. ఏమా వైద్యం చూపిస్తున్నాం సార్, చూపిస్తున్నాం. కానీ మాకు ఎందుకంటే జాతకం ప్రకారంగా చూపిద్దాం. అమ్మాయి నక్షత్రం నాన్న? అమ్మాయిది కుంభరాశి, శామిని నా పేరు. పంచయించండి నాన్న. రాహు పంచమి స్తోత్రం పారాయణ చేయించండి. రాహుర్దానవ మంత్రిస్య సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి చంద్రాదిత్య విమర్ధన. రాహు పంచమి స్తోత్రం రోజుకి 27 పర్యాయాలు 41 రోజులు చేయించండి. అలాగే మనం మొత్తమ్మలు బామ్మలు మన అమ్మలు చేసేవాళ్ళు ఎదురు మినపసుండలు చక్కగా మినపప్పు వేయించేసి చక్కగా దాంట్లో బెల్లం నెయ్యి వేసి సున్నుండలు చేస్తారు. ఒక 4 చప్పని రోజు నివేదన పెట్టించి ఆ యొక్క మినపసుండలని గోవులకు కానీ లేదా ప్రసాదంగా మనం తీసుకోవడం కానీ చేయండి. ఎవరికి పెట్టద్దు, ఎవరికి పెట్టినా వాళ్ళ దోషం మనం తెచ్చుకుంటాం. అలా చెయ్యండి, మీ అమ్మాయి చక్కగా తగ్గిపోతుంది. రాహు పంచమి స్తోత్రం మర్చిపోవద్దు. రాహుర్దానవ మంత్రిస్య సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి చంద్రాదిత్య విమర్ధన నెట్లో దొరుకుతుంది. మీరు దాంట్లో చూడండి. గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సౌజన్య గారు సికింద్రాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారితో సమస్యను చెప్పు చెప్పండి. తల్లి. నమస్కారం గురుగారు. నీ నీరసంగా మాట్లాడుతున్నావమ్మా? అలా ఏం లేదండి, షాప్కి వెళ్ళేసి వచ్చాను ఇప్పుడే. మాది బిజినెస్ ఉంది. కోపంగా నీరసంగా ఉన్నావేంటో, మీ ఆయనే ఫైర్ అయినట్టున్నావు అంతేనా? అలా ఏం లేదు. చెప్పు నాన్న. నాది స్వాతి నక్షత్రం అండి, తులారాశి, 4వ పాదము. ఈ సంవత్సరం ఎట్లా ఉంటదని చెప్పేసి చేశాను. బాగానే ఉంది తల్లి, బంగారు తల్లిగా ఉంటావు, డెవలప్మెంట్ అవుతావు. బంగారులాగా మంచిగా చక్కగా బిడ్డలు బాగుంటారు ఈ సంవత్సరం. చాలా స్వాతి నక్షత్రం చాలా బాగుంది అమ్మా. ఎక్కువగా కూడా వీలుంటే పచ్చ వస్త్రం, ఆకుపచ్చ వస్త్రం దగ్గర ఉంచుకోండి. అలాగే ఎక్కువగా మీరు వీలున్నట్టుంటే ఈ యొక్క మామూలుగా సంపెంగ పూలు కానీ లేదా జాజి పూలతో కానీ ఎక్కువ అమ్మవారికి పూజ చేయండి. ఎక్కువగా కూడా శివపంచాక్షరి ఓం నమ శివాయ ఇదే నామాన్ని మర్చిపోవద్దు. ఓం నమ లేదా ఓం నమ శివాయ ఇదే నామాన్ని చేయండి. ఆ పంచి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు ప్రవీణ్ కుమార్ గారు జనగాం నుండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. నాన్న చెప్పండి. మేడం సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి నాన్న. సార్ ఏం లేదు, నాకు ఒక చిన్న డౌట్ సార్. నేను నా పుట్టిన టైము డేట్ చెక్ చేసుకుంటే నాది వచ్చేసి ఆశ్లేష నక్షత్రం అని చూపించాను సార్. అయితే నాకు పెట్టింది మాత్రం ప్రవీణ్ కుమార్ అని పెట్టారు. అయితే నాది తులారాశి వస్తుందా, ప్రవీణ్ కుమార్ ప్రకారంగా చూసుకుంటే కన్యా రాశి వస్తుంది, నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే కర్కటక రాశి వస్తుంది. ఇందులో నాకు డౌట్ గా ఉంది. నాన్న ఒక్కటి చెప్పనా, మనకి కంప్యూటర్కి అలాగే మన పంచాంగానికి తేడా వస్తుంది. అది తేడా వస్తుంది. అలాగే మన యొక్క నక్షత్ర రూపంగా అంటారా, పెద్దవాళ్ళు ఆ రోజుల్లో చూసి పెట్టారో చూడకపోయారో మనం పేరుని బట్టి. ఎందుకంటే 35 సంవత్సరాలు దాటితే జాతకం అక్కర్లా, నామనక్షత్రాన్ని బట్టి చూడొచ్చు. అంతేగాని నాకు ఆ నక్షత్రం పెట్టారు ఈ నక్షత్రం మానసికంగా మీరేం పడక్కర్లా. మన యొక్క భవితవ్యం మనకి, ఎందుకంటే పెద్దలు పెట్టిన పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని పెట్టి మనం దాన్ని వాడుకలో తీసుకుంటే సరిపోతుంది అన్న. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు మాధవి గారు చీరాల నుండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా. గురుగారండి నమస్తే అమ్మా, చెప్పండి తల్లి. మా బాబు గురించి మాట్లాడాలండి. చెప్పండి అమ్మా. ఏమిటమ్మా? హరీష్ బాబు. చెప్పండి, సమస్య ఏమిటమ్మా? అదే వివాహం గురించి మాట్లాడదామనండి. అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? అబ్బాయి ఎలక్ట్రీషియన్ అండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. జాబ్ లేదు, పిల్లని ఎవరు ఇస్తారమ్మా? చెప్పు తల్లి, నువ్వు ఇస్తావా నీ కూతుర్ని చెప్పు. అంటే వివాహం అవడానికి ఏం చేయాలి? తప్పు అమ్మా. ముందర ఆడపిల్లలు బంగారు తల్లులు, వాళ్ళకి ఏదైనా సరే మనం, ఎందుకంటే మన పిల్లలు మనం ఇవ్వం కదా. ముందర స్థిరత్వం చూడండి. ఆడపిల్లల్ని మనం బంగారు తల్లులు, వాళ్ళు వచ్చి కళ్ళమని నీళ్ళు పెట్టకూడదు. ముందర స్థిరత్వం, ఉద్యోగం చూడండి. ఉద్యోగం లేనిదే ఆడపిల్లలకి పెళ్లి చేయొద్దు. మీరు కొంతకాలం మీరు చూస్తారు, రేపొద్దున భార్య ఏదైనా పూలు అడిగినా రేపొద్దున తేవాలి కదా.
ఆ పని చెయ్యొద్దు. తెలవకుండా గబుక్కుని పెళ్లి చేసేయద్దు. రేపొద్దున ఆడపిల్ల కంటి నీరు పెట్టకూడదు, అది తప్పు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హైదరాబాద్ నుండి సురేష్ గారు. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. అయ్యా నమస్కారం అమ్మా, చెప్పండి చెప్పండి నాన్న. సార్ నాకు కుంభరాజ్ సార్. చెప్పండి గురుగారు సురేష్ నా పేరు. చెప్పండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటానండి. జాబ్ చేస్తారు, వచ్చిన రూపాయి ఉండదు, అంతేనా? అవును గురుగారు. రూపాయి ఉండదు. పక్కన వాళ్ళకి శుభ్రంగా ఏదో పెట్టేయటం, వాళ్ళతో చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి తీసుకెళ్ళి కాఫీ టీవీ ఇప్పించడం, మీ సమస్యలని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రేపొద్దున మీ జీవితాన్ని బహిర్గతం చేయటం, అంతే కదా మనకు జరిగేది. అవును గురుగారు. మరి అది తగ్గించుకుంటే బాగుంటుందేమోగా. సరే గురుగారు, మంచిది. అవును గురుగారు. రోజు కూడా వీలుంటే ఒకసారి సుదర్శన కవచం ఎక్కువ పారాయణ చేయండి. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధకారస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ చూడండి. అలాగే ఎక్కువగా వీలుంటే నృసింహుణ్ణి ప్రతి స్వాతి నక్షత్రాన్ని దర్శనం చేసుకోండి. చక్కగా బంగారులాగా అభివృద్ధిలోకి వెళ్తానన్నా, చక్కగా యోగ్యంగా బిడ్డ మారటానికి అవకాశం ఉంది. ఆ పని చేయండి. అలాగే ప్రేక్షకులకు ఒకటే చెప్తూనే ఉన్నా, ఎవరైనా సరే దైవత్వాన్ని ఆరాధించండి. జాతకం అనేది కాదు, చక్కగా దైవం మానుష్య రూపేణ, పెద్దలు తల్లిదండ్రుల యొక్క అభిమానం, అలాగే మనం చేసే యొక్క ఆదరణ, ప్రతి ఒక్కరిని గౌరవ ప్రపత్తులతో, ఇవాళ ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, దైవత్వాన్ని చక్కగా ఆరాధన చెయ్యండి. దైవం మానుష్య రూపేణ. ఇవాళ ఎంత చెయ్యగలిగితే అంత ఉచ్చిస్తులే ఉంటారు. ఇంట్లో దీపారాధనని నిల్లు కాలికి పట్టాలేని ఆడబిడ్డ లేదా ఇతరత్ర ఏ సమస్యైనా పరిష్కారం మనంతటా మనం చేసుకునే శక్తి మనం చేద్దాం. జాతకం అనేది కాదు, నా జాతకం ఎట్టా ఉందని కాదు. ఇవాళ ఈ కార్యక్రమం కూడా వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే సాధన గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఆ పని చేయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నిర్మలా గారు కొత్తగూడెం నుండి. నమస్కారం అండి. కొత్తగూడెం డిస్ట్రిక్ట్. గురువు గారితో మాట్లాడి చెప్పండి అమ్మా. మాకు అన్ని కష్టాలండి, ఏం చేసినా కలిసి రావట్లేదండి. ఏం చేస్తుంటారమ్మా? మీ సార్ పేరేంటమ్మా? సంజీవారెడ్డి అండి మా సార్. నక్షత్రం అమ్మా? నక్షత్రం తెలియదండి. నక్షత్రం ఏం చేస్తుంటారమ్మా ఆయన? ఉద్యోగం చేస్తారు, జాబ్ గవర్నమెంట్ లో చేస్తారు. ఒక పని చేయించండి అమ్మా. ఒక్కసారి ప్రతి శుక్రవారం రాహుకాలంలో 10:30 నుంచి 12 గంటల లోపల మీ దగ్గరలో శివాలయం కనుక అమ్మవారి దేవాలయం ఉంటే చక్కగా అమ్మవారి కుంకుమార్చన చేయించండి. అలాగే విశేషంగా కూడా ప్రతి మంగళవారం చక్కగా ఆంజనేయ స్వామి మామూలుగా తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయించండి. అన్ని కష్టాలు తొలగుతాయి. అప్పాలు మనకు మర్చిపోవద్దు, అప్పాలు నివేదన పెట్టించండి. అర్చకుల ద్వారా చక్కటి ఫలితం వస్తుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. కృష్ణ గారు చేవెల్ నుండి. నమస్కారం అండి. నమస్తే మేడం. గురుగారితో సమస్య చెప్పండి. నాన్న చెప్పండి. ఇల్లు కడుతున్నా, ఎంత ముందు అవుతున్నారు? ఇల్లు కట్టుకున్నా వెనక ముందు అవుతుంది. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఖర్చులు తప్పదు. అంటే ఇంటికి ఆడపిల్లకి వివాహం చేసామనుకో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మగపిల్లలకు చేసిన సమస్యలు ఉంటున్నాయి. ఇల్లు కట్టినా ఉంటున్నాయి అనుకుంటే ఒక పని చేయండి. చక్కగా బెల్లం 100 గ్రాములు బెల్లం తీసుకోండి. రోజును బెల్ల పానకం కలిపేసి గణపతికి ఓం గం వక్రతుండాయ నమః ఇదే నామంతో గణపతికి బెల్ల పానకంతో అభిషేకం చేయండి. రోజు కూడా చేసి ఆ పానకం చెట్లలో పోయొద్దు. మలాసు చచ్చిపోతాయి చెట్లు. దూరంగా ఒక గొయ్యి తీసి దాంట్లో పోసేయండి. ఇలా 41 రోజులు చేయండి. మీ ఆర్థిక సమస్యలన్నీ ఇల్లు కట్టాం ఇబ్బందులు వచ్చినాయని అనకుండా చక్కగా మంచి ఫలితంతో పొందుతారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. జ్యోతి గారు మహబూబ్ నగర్ నుండి. నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మ చెప్పండి తల్లి. నా పేరు జగజ్యోతి. అమ్మా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, చాలా రోజుల నుండి అవతలేదు. తప్పకుండానమ్మా, తొందరలో కొనేద్దరు కానీ అతి త్వరలో కొనేద్దరు కానీ చక్కగా శివ పంచాక్షి ఓం నమ శివాయ ఇదే నామాన్ని 4 లక్షలు జపం చేయండి. అంటే ఎవరితో చేయించడం కాదు, నాబోటి వాడు చేయటం కాదు. ఓం నమ శివాయ ఇదే నామాన్ని ఈ మధ్యలోనూ కొనేస్తారు. కొన్నా కూడా మీరు దాన్ని మానొద్దు. చక్కగా స్వామి యొక్క విశేషంగా కూడా స్వగృహం లేదా మీ యొక్క వేద పండితులు ఉంటే స్వగృహ పాశుపత హోమం చేయించండి. మీకు ఖర్చు లేకుండా అని చెప్పాను. మీకు ఖర్చు పెట్టుకోగలిగితే వేద పండితులు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ప్రతి ఊర్లో కూడా ఉన్నారు. స్వగృహ పాశుపతం చేయించనమ్మా, అతి త్వరలో మంచి జరుగుతుంది. అలాగే మీ గ్రామ దేవత ఎవరైనా ఉంటే ఆవిడ చక్కగా కూడా నైవేద్యం కుంభం పోయండి. కుంభం పోసి అన్నం పోసేసి కొద్దిగా పప్పేదో వేసి పైన కొంచెం కర్పూరం పెట్టి వెలిగించండి, అమ్మవారు చూసుకుంటుంది. గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. గణేష్ గారు నల్గొండ నుండి. నమస్కారం అండి. నమస్కారం. గురువు గారితో మాట్లాడండి. నాన్న చెప్పండి.
నా పేరు గణేష్ కదా సార్. చెప్పండి సమస్య ఏమిటి ఇప్పుడు? నాకు ఎట్లు రాసేది రాసులు కాదు ఇది, రాసుల విషయం కాదు ఇప్పుడు చెప్పేది. నా పేరు మీద ఎట్లుండదు అనుక రాసులు కాదు, నా దగ్గర ఏముండదు. మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని బట్టి చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఏం ఉంచలా, మా అమ్మాయి నా దగ్గర ఏం ఉంచలా కనుక ఏది కాదు. మీ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పడానికి చేసే ప్రత్యేక కార్యక్రమం ఇది. మీరు కావాలనుకుంటారనుకోండి రేపు రాసులకు ఏదైనా ఒకసారి నాకు పొద్దున్న ఫోన్ చేయండి. నా వ్యక్తిగత నెంబర్లు నాకు మా అమ్మాయికి పక్కన మధ్యలో వస్తున్నాయి, 4 నెంబర్లు వస్తున్నాయి. ఆ నెంబర్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ మాట్లాడతాను. చేయండి, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోండి, గురుగారితో మాట్లాడండి. అలాగే నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శ్రవణ్ గారు కుమరం భీం నుండి. నమస్కారం అండి. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. శ్రావణ్ గౌడ్ నా పేరు. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? కుమ్రంభీం డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్. చెప్పండి సమస్య ఏమిటి? సరే పెళ్లి చూపులు అవుతున్నాయి. ఎవరికి? మాకే. లేదండి, నేను పెద్దవాళ్ళు కావాలి, తల్లిదండ్రులు లేదే నేను చెప్పను. తల్లిదండ్రులు మాట్లాడాల్సిందే, పిల్లలతో నేను మాట్లాడను. మమ్మీకి సార్. మళ్ళీ ప్రయత్నించండి. ఇవాళ జాతకం కాదు కావాల్సింది దైవత్వం. దైవం మానుష్య రూపేణ అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఏ మతం అవ్వచ్చు, ఏ కులం అయినా అవ్వచ్చు, ఏ జాతి అయినా అవ్వచ్చు, దైవత్వాన్ని ఆరాధించండి. ఇవాళ పుట్టిన సమయాన్ని ఎవరూ మార్చలేడు, భగవంతుడే మార్చలేడు. కానీ దైవత్వ రూపంగా మన సాధన చేసామనుకో చాలా విశేషం. ఇవాళ గౌరవిద్దాం తల్లిదండ్రుల యొక్క. ఎందుకంటే మీ ప్రథమ గురువు ఎవరయ్యా? తల్లే. నీకు తర్వాత అందరినీ పరిచయం చేసేది ఆవిడే. కానీ విశేషంగా తల్లిదండ్రులే. వాళ్ళిద్దరికీ పాద నమస్కారం చేద్దాం. ఈ రోజున చేస్తే నష్టమేం లేదు వాళ్ళకి. చాలా విశేషం. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, ఎవరైనా మన పెద్దవాళ్ళు మామూలుగా సిద్ధి పొందారనుకో, పొద్దున్నే లేవటంతోనే మన పిల్లలు లేచారా లేవలేదా అని చెప్పి వచ్చి కాకుల రూపంలో వచ్చి చేస్తుంటాయి అవి. వాటికి పొద్దునే ఏదో ఏ ఇడ్లో లేదా ఏ బూందీనో ఏదో వేయటం. ఇంకొకటి ఏంటంటే భోజనం చేసేటప్పుడు అన్నంలో ఇంత పసుపు నెయ్యి వేసి కాకి పెట్టండి. అస్సలు మీ సమస్యలు అనేవి తొలుగుతాయి. ప్రతి మాస శివరాత్రికి శివుడికి అభిషేకం చేయించండి. చక్కగా నడిచి వెళ్ళండి. అయ్యా నేను బండి మీద వెళ్తానండి, నేను ఇది చేస్తాను అది చేస్తాను, కాలుకి చెప్పులు వేసుకుని ప్రదక్షిణ చేయటం అదంత సమంజసమైంది కాదు. చేసే విధానం చక్కగా దైవత్వాన్ని ఆరాధిద్దాం. గురువుగారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి అనేక సమస్యలు నివృత్తి చేసినందుకు నమస్తే గురువుగారు. ఇది ఇవాల్టి ఆనంద సిద్ధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.